మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం. సాధారణంగా ఆంధ్ర వైపు మీరు వెళ్ళారంటే చెరుకు పానకం అనేది చాలా ఎక్కువగా వాళ్ళు దిబ్బ రొట్టెతో ఇస్తూ ఉంటారు. అదే కాంబినేషన్ అనమాట, స్వీట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం, నేను చాలాసార్లు తెచ్చుకున్నాను కూడా. కానీ ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో బేసిక్గా కొంచెం తక్కువే చెరుకు పానకం వాడడం అనేది. మరి ఈరోజు ఒక రొట్టె ఇడ్లీ, మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ అలాగే చెరుకు పానకం, ఈ కాంబినేషన్ మనం తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా బాగుండబోతుందండి. చెరుకు రసంతో చేసేటువంటి ఒక రెసిపీ అన్నమాట ఇది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు. మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జస్ట్ ఇదిగోండి రెడీగా ఉన్నాయి. 3 ఒకటి చిరుధాన్యాల పిండి, ఇంకోటేమో చెరుకు రసము, ఇంకోటేమో నూనె. ఏంటి ఇంత సింపుల్ ప్రాసెసా అంటే అసలు ఇన్నే ఉన్నాయేంటి, 2 ఉన్నాయేంటి అనుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు మామూలుగా మీరు ఒక రొట్టె ఇడ్లీ చెరుకు పానకం కావాలి అంటే ఏం కావాలి? పిండి కావాలి, అందులో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసి పెట్టేశాను. అదే చెరుకు పానకం కావాలి, అది తయారు చేయాలి. అయితే 2 ఉన్నాయి కానీ ప్రొసీజర్ కొంచెం టైం పడుతుంది. ఓకే, 20 నిమిషాలైనా ఖచ్చితంగా పడుతుందండి. సో ఈ వంట చేసుకునేటప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని చేసుకోండి. అంటే టక్క మీరు ఇలా దోశ వేసిన వెంటనే కావాలి అనుకుంటే కాదు, అవుతుంది. రొట్టె ఇడ్లీ అవుతుంది, చెరుకు పానకం కావాలి కదా. సో అది మెయిన్ కాంబినేషన్ అనమాట. అయితే మనకి ఈ చెరుకు రసం అనేది బేసిక్గా చాలా మంచిది. వేసవి కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ చెరుకు రసం అనేది. ఇది ఏంటి అంటే కామెర్లను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. డైజెషన్కి చాలా మంచిది, వెయిట్ తగ్గుతుంది, అలాగే కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది, లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా మనకు చెరుకు రసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎస్, ఇందులో కూడా షుగర్స్ ఉంటాయి. కాకపోతే మనకు న్యాచురల్ షుగర్స్ ఉండడం వల్ల కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ కాదు. సో మనకి షుగర్ ఉన్న వాళ్ళు మరీ అంటే ఓవర్గా తాగేయకుండా ఉండడం చూసుకుంటే చాలు. సో జస్ట్ ఒక గ్లాస్ తాగడం వల్ల అస్సలు ఇబ్బంది కాదు, ఎందుకంటే తక్షణ శక్తినిస్తుంది ఇది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండలు బాగా ఉన్నప్పుడు, చాలా అంటే ఒక డీహైడ్రేషన్ లాగా అసలు అంత ఎండిపోయినట్టుగా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు చెరుకు రసం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనకు చిరుధాన్యాలు కూడా ఇంకా ఏం చెప్పాలి, అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా ఏ విటమిన్ లేదు, ఏ ప్రోటీన్ లేదు చెప్పండి. సో అన్నీ ఉంటాయి. సో జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్లకు, మలబద్ధకం, డైజెషన్, ఎనీథింగ్ మనకు చిరుధాన్యాలు ఎప్పుడూ మనకు హెల్పే చేస్తాయి మన ఆరోగ్యానికి. మరి ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దాం. అయితే మనకు పిండి రెడీగా ఉంది, పిండి తయారు చేసుకునే పని అయితే లేదు. సో చిరుధాన్యాల పిండి మనకు బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. సో దాన్ని చక్కగా మనము ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, సో ఎలా ఉంది కన్సిస్టెన్సీ చూసారు కదా, మరీ పలచగా లేకుండా మరీ ఇడ్లీ పిండిలా లేకుండా మీడియంగా ఉంది. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ నేను లైట్గా ఉప్పు యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. ఇక్కడ మనకు 2 ప్రాసెస్లు అండి. ఒకవైపు ఏమో మనము ఇడ్లీ తయారు చేస్తున్నాం, రొట్టె ఇడ్లీ. మరోవైపు ఏం చేస్తున్నాము, చెరుకు పానకం తయారు చేస్తున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్ మొదలు పెడదాం. ముందు ఈ పెనం మీద కాస్త నూనె వేసేసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఇదిగోండి, ఇలా ఒక గ్లాస్ తీసుకోవాలి. అంటే మన పెనం మీద మనము మూత పెట్టినప్పుడు ఏ గ్లాస్ అయితే మనకు అడ్డు రాకుండా ఉంటుందో అంత సైజ్ గ్లాస్ మనం ఒకటి తీసుకోవాలి. ఓకే, తీసుకొని దాంట్లో ఇదిగోండి ఇలా నీళ్లు పోసుకొని వెయిట్ కోసం, అంతే, నథింగ్. దీంతో ఏం అవసరం లేదు, జస్ట్ వెయిట్ కోసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. ఇది ముందు ఇలా చక్కగా పెనంలో పెట్టేసేయాలి. ఇది ఎందుకు పెడుతున్నాము అంటే దీని చుట్టూరా మనం పిండి వేసుకుంటాం. అసలు ఈ గ్లాస్ ఎందుకు పెట్టాము అంటే ఒక చిన్న ప్లేస్ కోసం అన్నమాట. అంటే దాన్ని మనము ఇలా పిజ్జా కట్ చేసినట్టు కట్ చేస్తాం. సో అలా కట్ చేసుకోవాలి అనుకుంటే మనకు చిన్న ప్లేస్ కావాలి కదా మధ్యలో, అందుకు ఈ గ్లాస్ పెట్టుకుంటున్నాం. అంతకన్నా ఏవీ లేదు. కొత్తగా ఇందులో మీరు టెన్షన్ పడాయి కొత్త ప్రాసెస్లు ఇట్లాంటి అనుకోవాల్సిన పనే లేదనమాట. ఓకే, సో ఇలా పెట్టేసుకున్నాం. ఇదేంటి అంటే అండి, మనము ఇలా కొంచెం గుంతగా ఉండేటువంటి పెనం తీసుకుంటే బెటర్. ఎందుకంటే దీన్ని మనం రొట్టె ఇడ్లీ అంటున్నాం. అంటే ఏంటి, రొట్టెలా 2 వైపులా కాల్చుకుంటాం, అలాగే మూత పెట్టి ఒక రకమైన ఆవిరి మీద ఉడికించుకుంటాం కూడా. సో అందుకు దీన్ని మనం రొట్టె ఇడ్లీ అని కూడా అంటాం. సో 2 విధాలుగా మనకి ఇది చాలా బాగుంటుంది.
క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. సో పెనం కూడా వేడైపోయిందండి. ఇప్పుడు మనము ఈ చిరుధాన్యాల పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనం ఇలా వేసేసుకుందాం. కొంచెం ఎక్కువనే పిండి పడుతుందండి. సో మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకొని వేసుకోవాలి. షేప్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఆల్మోస్ట్ ఒక 4 గరిటెలు అంటే కొంచెం లావుగానే పోసుకోవాలి. ఇలా చక్కగా లావుగా పోసేసుకున్నాం దాన్ని. దిబ్బ రొట్టె కన్నా కొంచెం లావుగానే చెప్తా నేను. బాగా సిమ్లో పెట్టుకొని చుట్టూరా ఇంకొంచెం ఒక్కసారి ఇలా నూనె వేసుకొని దీనికి మూత పెట్టేద్దాం. చాలా సిమ్ అండి, చాలా సిమ్లో పెట్టుకోవాలి. అస్సలు ప్రస్తుతానికి దాన్ని ఏవి కదపకూడదు. ఇప్పుడు మీరు ఇటువైపు వచ్చేసేయండి. ఇటు పక్క బాండీ ఉంది కదా, స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ బాండీలో ఇదిగోండి చెరుకు రసం, నార్మల్ చెరుకు రసం, మనకు బయట అవైలబుల్గా దొరికేది చెరుకు రసం. అదే చెరుకు రసాన్ని నేను డైరెక్ట్గా ఈ బాండీలో వేసేస్తున్నాను. ఎంత బాగా దగ్గర పడిందో చూసారా, అంటే మనకి ఇలా జిగురుగా అయిందనమాట. సో యాక్చువల్గా సరిపోతుందండి, ఇంతకన్నా అవసరం లేదు. సో పర్ఫెక్ట్గా అయింది. ఏం లేదు, జస్ట్ మనకు 10 నిమిషాల వరకు బాగా మరిగించడమే అంతే. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన రొట్టె ఇడ్లీ పెనం కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ప్రస్తుతానికి. ఈ గ్లాస్ ఒక్కటి ఫస్ట్ తీసేద్దామండి. ఆ తర్వాత ఇలా రెడీ అయినటువంటి ఈ రొట్టె ఇడ్లీని తిప్పేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒక్క నిమిషం స్టవ్ వెలిగించేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే మనకు ఇటు కూడా చక్కగా కాలుతుంది. ఆల్రెడీ కాలిపోయింది, అంటే మనకి వేగిపోయినట్టే. కాకపోతే కొంచెం మనకి లైట్గా ఈ రంగు రావాలి అంటే ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో చక్కగా మెత్తగా ఉంది, పైన అంతా కరకరలాడుతూ ఉంది. సో మధ్యలో అంతా స్పాంజీగా ఉంటుంది. ఎక్కడా మనం సోడా కానీ ఏది వేయలేదు. ఎంత పర్ఫెక్ట్గా అయిందో. సో ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయచ్చు. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ రెడీ అయినటువంటి ఈ చెరుకు పానకం ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. చూసారా, సో చాలా సాత్వికంగా మనము చక్కగా మన కళ్ళ ముందే తయారు చేసుకున్నాం అన్నమాట. సో ఇది దిబ్బరొట్టుతో కానీ అసలు మామూలుగా దీంతో కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో మీరు చెరుకు పానకం కావాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. సో చక్కగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ముందు ఇలా సో మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. సో ఇప్పుడు దీన్ని మీరు 4 భాగాలైనా 6 భాగాలైనా చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీన్ని 6 భాగాలు చేస్తున్నానండి. ఇలా చక్కగా మనం పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. పిల్లలకు కూడా మనం తినేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా మనకు చాలా సులువుగా ఈజీగా వస్తుంది. సో వాళ్ళు కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇలా చక్కగా మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు. మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ కి నూనె రాసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్లు పోసుకొని పాన్ మధ్యలో పెట్టి సిద్ధం చేసుకున్న చిరుధాన్యాల పిండిని వేసి పైన నుంచి నూనె పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో చెరుకు రసం పోసి కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. అది దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రొట్టె ఇడ్లీని మరోవైపు కూడా కాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్స్ రొట్టె ఇడ్లీ చెరుకు పానకం రెడీ.